ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us so much. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి మీకా 7వ అధ్యాయం 8వ వచనంని క్లెయిమ్ చేద్దాం. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును. మీకా అనే భక్తుడు ఈ మాట పలుకుతున్నారండి. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును. వాట్ ఏ కాన్ఫిడెన్స్ కదండి. ఒకవేళ సాతాను పడవేసినా, కృంగుదలలో తీసుకుని వెళ్ళినా, ఏ సిచ్యువేషన్కి తీసుకువెళ్ళినా, నేను క్రింద పడినను తిరిగి లేతును అన్న కాన్ఫిడెన్స్ ఎలా వచ్చిందనుకుంటున్నారు? సాతాను ఎన్నో ప్రయోగాలు వేయచ్చు, కానీ ఏసే తోడుంటే క్రింద పడినా ఏసే తిరిగి లేపుతారండి. మనం పడిపోతే చాలామంది నవ్వుకుంటారు, మనం అంటే ఇష్టం లేని వాళ్ళు కదండి. అలాగే మనకి ఫస్ట్ ఎనిమి ఎవరైనా ఉన్నారు అంటే అది సాతానే అండి. మనం ఎప్పుడైతే పడిపోతామో, ఎప్పుడైతే కృంగిపోతామో, ఎప్పుడైతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతామో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతామో, ఫస్ట్ ఎవరు ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారంటే సాతాను. అలాగే మిమ్మల్ని ఎవరైతే ఇష్టపడరో వాళ్ళు. కానీ నిజానికి వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, నిజంగా ఏసైని ప్రేమించిన వారికి ఎన్ని శ్రమలు వచ్చినా ఆ బాధల నుంచి ఏసే తప్పిస్తారని ఆ విషయం తెలియదేమో. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచెదవు. సో ఏ ఆపద మీకు వచ్చినా, ఏ శత్రువు మీ పైన అతిశయపడాలని అనుకున్నా ఆ యొక్క సిచ్యువేషన్ మీకు రాదు. ఎందుకంటే మీరు మొరపెట్టిన వెంటనే ఏసయ్య ఆ యొక్క సిచ్యువేషన్ నుంచి విడిపిస్తారు. అట్ ద సేమ్ టైం ఏసయ్యని మీరు మహిమపరుస్తారు. సో గుర్తుపెట్టుకోండి, సాతానుడు మీ జీవితంలో ఎన్నో ప్లాన్స్ వేసి మిమ్మల్ని డార్క్ అనే లైఫ్లోకి తీసుకుని వెళ్ళిపోవచ్చు, కానీ ఏసయ్య ఈ లోకానికి వెలుగుగా వచ్చిన్నారు. మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేది కూడా ఏసయ్యే. సో మీరు కింద పడిపోయినా తిరిగి లేపగలిగిన శక్తి ఏసయ్యకు ఉంది. ఏసయ్య చేయి పట్టుకోండి, ఏసయ్యతో ముందుకు నడవండి. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. ఆమేన్.